వెల్కమ్ టు కవిన్ ఎడ్యుకేషన్స్. ముందు చాప్టర్లో మనము రాజ్యాంగ సవరణ పద్ధతులు నేర్చుకున్నాం. అంటే 3 రకాల రాజ్యాంగ సవరణ పద్ధతులు ఏంటివి? 3 రకాల రాజ్యాంగ సవరణ పద్ధతులు. సింపుల్ మెజారిటీ అంటే సాధారణ మెజారిటీ అంటే ఏంది? ప్రత్యేక మెజారిటీ అంటే ఏంది? ప్రత్యేక మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ అంటే ఏంటివి? ఏ ఏ అంశాలను ఏ ఏ పద్ధతుల ద్వారా సవరిస్తారు? రాజ్యాంగ సవరణ పద్ధతి బిల్లుని ఎలా ప్రవేశపెడతారు? ఎవరు ప్రవేశపెడతారు? దాని మీద రాష్ట్రపతి ఏ అధికారాలు ఉంటాయి? ఇవన్నీ డిస్కస్ చేసాం అన్నమాట. ఇప్పుడు ముఖ్యమైన రాజ్యాంగ సవరణ డిస్కస్ చేస్తాం. ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు అన్ని ఒకే చోట డిస్కస్ చేద్దాం. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 9వ షెడ్యూల్ చేశారు. 9వ షెడ్యూల్ నేను షెడ్యూల్స్ వచ్చినప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 9వ షెడ్యూల్ ఎందుకు చేశారంటే న్యాయ సమీక్షకు అతీతమైన అంశాలను 9వ షెడ్యూల్లో చేశారన్నమాట. ఏమేంటి? భూ సంస్కరణ కానీ, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కానీ, తమిళనాడు 69% రిజర్వేషన్ అంశాలు ఇలాంటివి చేర్చారన్నమాట. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కొహెల్హో కేసులో 2007లో ఏం చెప్పిందంటే 9వ షెడ్యూల్లో ఉన్న అంశాలు న్యాయ సమీక్షకు అతీతం కాదు, వాటిని కూడా ఎప్పుడో ఒకప్పుడు తిరగరాస్తాము, తీసి తోడతాము అని చెప్పింది. కానీ ఇప్పటి వరకు అదేం చేయలేదు. సో ఈ కోహెల్కో కేసు ఒక్కోసారి అడుగుతుంటారు, అది ఇంపార్టెంటే, ఇక్కడ యాడ్ చేయలేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. 7వ సవరణ ద్వారా రాష్ట్రాల పునర్విభజన చేసి 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ గా నియమించే అంశాలు ఏర్పాటు చేశారు అనే అంశాలు యాడ్ చేశారు అనమాట. ఈ 2 పాయింట్లే ఎక్కువ అడిగింది. 9వ సవరణ ఇంపార్టెంట్ కాదు, వదిలేయండి, జస్ట్ యాడ్ చేశాను, బట్ ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ 17వ సవరణ కూడా ఇంపార్టెంట్ కాదు, బట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 17వ సవరణ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల యొక్క ఫైటింగ్ లో వచ్చింది అనమాట. 17వ సవరణ ప్రకారం ప్రకరణ 31A యాడ్ చేసి షెడ్యూల్ 9 కి సవరణలు చేశారన్నమాట. ఎస్టేటు అనే పదం నిర్వచన, మార్కెట్ విలువ చెల్లింపు అనే పదాలను యాడ్ చేశారన్నమాట. నెక్స్ట్ 24వ సవరణ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. 24వ సవరణ ఏంటంటే రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే హక్కు పార్లమెంటింగ్ ఉంటుందని యాడ్ చేశారు. ఇందా చెప్పాను కదా, ప్రకరణ 24, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ 368 ని సవరించారు. ఇప్పటి వరకు 2 సార్లే సవరించారు. అది 24వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. 24వ రాజ్యాంగ సవరణ అదే చేశారనమాట. రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే హక్కు పార్లమెంట్కి ఉంటుంది అని చేశారనమాట. నెక్స్ట్ 25వ సవరణ ద్వారా ప్రకరణ 31C చేరుస్తారన్నమాట. నష్టపరిహారం అనే విషయంలో కొత్త పదం, నష్టపరిహారం బదులు కొత్త మొత్తం అనేది చేర్చారు. కొత్త అంటే కొద్దిగా సమ్ అమౌంట్ అని చేర్చారన్నమాట. కొత్త మొత్తం కాదు, కొంత మొత్తం, పలకడానికి సరిగ్గా రాలేదు. అంటే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసేస్తున్నారు అనమాట. అంటే ఎక్కువ ల్యాండ్ తీసుకుంటున్నారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒకటి 100 ఎకరాలు ఉంటే దాంట్లో 10 ఎకరాలు వాడికి ఇచ్చి 90 ఎకరాలు గవర్నమెంట్ తీసేసుకుంటుంది. గవర్నమెంట్ తీసేసుకుంటే వాళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళి అయ్యా మా ల్యాండ్ ఇల్లు ఎందుకు తీసుకునేది, అసలు మా ల్యాండ్ అయితే అని చెప్పేసరికి సుప్రీంకోర్టు ఏం చెప్పుద్ది, మార్కెట్ రేట్ ప్రకారం పే చేయండి అని చెప్పుద్ది. అప్పుడు ఇందిరాగాంధీ టైం కదా, ఇందిరాగాంధీకి చాలా కోపం, ఈ మార్కెట్ రేట్ అంటే ఎన్నో కోట్లు కట్టాలి, అసలు వీళ్ళు అంత ల్యాండ్ ఉంచుకొని మనకు తక్కువకి తీసుకోవాలి కానీ మనం ఎక్కువ ఇచ్చేది అని చెప్పేసి ఈ ఆర్టికల్ తెచ్చింది అనమాట. ఏమని తెచ్చింది, ల్యాండ్ తీసుకుంటాము, దానికి నష్టపరిహారం అనేది మార్కెట్ రేట్ని బట్టి ఇవ్వం, దానికి కొంత మొత్తం ఎంతో కొంత ఇచ్చేస్తాము అని చెప్పేసి తెచ్చారనమాట. అది దీని ఉన్న బ్యాక్గ్రౌండ్, దీని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్. 25వ రాజ్యాంగ సవరణ. ద గ్రేట్ ఇందిరాగాంధీ చాలా చేశారు. నెక్స్ట్ 32వ సవరణ మామూలుగా అయితే ఇంపార్టెంట్ కాదు, కానీ బిట్లు ఎప్పుడో ఒకసారి అడగచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు విద్యా ఉద్యోగాల్లో 6 సూత్రాల పథకం. 1974లో ఆంధ్ర ఉన్నట్టు సూపర్ జరిగింది అనమాట. అప్పుడు వాళ్ళకి టెంపరీగా 6 సూత్రాల పథకం ఒకటి, నెక్స్ట్ 371E ప్రకారం సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు, 2 చేశారనమాట. నెక్స్ట్ 36వ రాజ్యాంగ సవరణ, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు. సిక్కిం కి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి హోదాను కల్పించింది.
36వ రాజ్యాంగ సవరణ. 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి హోదా కల్పించారనమాట. నెక్స్ట్ నా ఫేవరెట్ రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణ. ఎందుకంటే దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు, చిన్న కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ద గ్రేట్ ఇందిరాగాంధీ ఇష్టం వచ్చినట్టు సవరణలు చేసింది. చూడండి, ఇన్ని ప్రకరణలు సవరణ జరిగాయి, అందుకనే మినీ కాన్స్టిట్యూషన్ అంటారు అనమాట. దీనికి ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తా, అన్ని డిస్కస్ చేయాలంటే 4 రోజులు పట్టుద్ది. ఇందిరాగాంధీ అంత చేసింది. ప్రవేశికలో సిస్ అంటే సోషలిస్టిక్ ఇంటిగ్రిటీ సెక్యులర్ అనే పదాలను చేర్చారన్నమాట. తెలుగులో లౌకిక సామ్యవాద సమగ్రత అనే పదాలను చేర్చారు. మోస్ట్ ఇంపార్టెంట్, రాసుకోండి. ప్రాథమిక హక్కుల కన్నా ఆదేశిక సూత్రాలకు ఆధిక్యత ఇచ్చారు. ఇది చేసింది అందుకనే అనమాట. నెక్స్ట్ ఉచిత న్యాయ సలహాను. ఆదేశిక సూత్రాలు 4 ఆదేశిక సూత్రాలు యాడ్ చేస్తారు. ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్. ఆదేశిక సూత్రాలు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమేంటి యాడ్ చేస్తారు? 39A, 43A, 48A యాడ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ప్రాథమిక విధులను యాడ్ చేస్తారు. ప్రాథమిక విధులను ఎక్కడ యాడ్ చేస్తారు? పార్ట్ 4Aలో ప్రకరణ 51A ప్రకారం ప్రాథమిక విధులను యాడ్ చేస్తారు. ట్రిబ్యునల్ ఏర్పాటు 323A, 323B ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారన్నమాట. ట్రిబ్యునల్, పరిపాలనా ట్రిబ్యునల్, మళ్ళీ ఈ ట్రిబ్యునల్స్ ఏమేంటివి? పరిపాలనేతర ట్రిబ్యునల్స్, అడ్మినిస్ట్రేటివ్, నాన్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తారన్నమాట 323A అండ్ 323B ప్రకారం. నెక్స్ట్ రాష్ట్రపతి క్యాబినెట్ అనేది ఒక సలహా ఇస్తే రాష్ట్రపతి ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి 42వ రాజ్యాంగ సవరణ తీసుకొస్తారు. కానీ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని సవరించి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని సవరించి క్యాబినెట్ ఒకసారి రాష్ట్రపతికి తన నిర్ణయం తెలిపితే దాన్ని రాష్ట్రపతి పునఃపరిశీలన పంపొచ్చు. అంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకైనా ఇది నాకు బాగలేదు అనిపిస్తుంది అని చెప్పొచ్చు అనమాట. కానీ క్యాబినెట్ కానీ మళ్ళీ ఇది మంచిదే అని ఓకే చేస్తే రాష్ట్రపతికి ఛాన్స్ ఉండదు, ఖచ్చితంగా దాన్ని ఆమోదించాలి. సో రాష్ట్రపతి క్యాబినెట్ సలహాను తప్పకుండా పాటించాలని 42వ రాజ్యాంగ సవరణ చేస్తే ఒకసారి పునఃపరిశీలించమని చెప్పేసి 44వ రాజ్యాంగ సవరణ చెప్తుందన్నమాట. రాష్ట్రపతి పాలన 6 నెలల నుంచి 1 సంవత్సరానికి పొడిగించారన్నమాట. పెద్ద ఇంపార్టెంట్ ఏం లేవు దీంట్లో. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. చదువుకోండి సరిపోతాయి. ఈ ఇంపార్టెంట్ 5 పాయింట్స్ చదవండి. 5 పాయింట్స్ అయితే చాలు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన అంశాల్లో ఇంకోటి ఏంటంటే రాష్ట్ర జాబితాలోని అంశాలని 5ని ఉమ్మడి జాబితాలో చేరుస్తారు అన్నమాట. సో ఏమేంటివి? అడవుల పరిరక్షణ, విద్య, తూనికలు కొలతలు, జనాభా నియంత్రణ, న్యాయ పరిపాలన అంశాలు 5ని రాష్ట్ర జాబితాను ఉమ్మడి జాబితాలో చేస్తారు. ప్రస్తుతం కేంద్ర జాబితాలో ఉన్న సంఖ్య ఎంత? 97. రాష్ట్ర జాబితాలో ఉన్న సంఖ్య ఎంత? 59. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాల సంఖ్య 52. నాకు రివిజన్ వద్దని చెప్పి జస్ట్ రాస్తున్నాను అంతే, దాని మించి ఏం లేదు. నెక్స్ట్ 44వ రాజ్యాంగ సవరణ. 44వ రాజ్యాంగ సవరణ 1978లో జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ 1976లో జరిగింది అనమాట. సో ఇప్పుడుంది ఎవరు? ఇందిరాగాంధీ. ఇప్పుడుంది జనతా పార్టీ గవర్నమెంట్. సో ఇందిరాగాంధీ చేసిన మొత్తాన్ని జనతా పార్టీ గవర్నమెంట్ తిప్పేసి మ్యాక్సిమం రిపీల్ చేసింది. రిపీల్ అంటే ఏంది? తొలగించింది అనమాట. మ్యాక్సిమం వాటన్నిటిని ఇందిరాగాంధీ చేసినవన్నీ వెనక్కి తీసుకుంది. ఎందుకని? కోర్టు కేసులు ఎక్కువ అవుతున్నాయి, ఇందిరాగాంధీ ఇష్టం అన్నట్టు చేసేసింది అమెండ్మెంట్ అని చెప్పేసి. సో ఫస్ట్ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆస్తి హక్కును ప్రాథమిక జాబితా నుంచి తొలగించారు. ఆర్టికల్ 31 నుంచి తొలగించి ఆర్టికల్ 300Aలో చేర్చారన్నమాట. సో ఇప్పుడు ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదు, 1970 తర్వాత నుంచి వచ్చి లీగల్ రైట్ అన్నమాట. అంతే, లీగల్ రైట్. ఇది ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ నుంచి లీగల్ రైట్ లో తెచ్చారన్నమాట. నెక్స్ట్ లోక్సభ, రాజ్యసభ పదవీ కాలాన్ని 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు తగ్గించారన్నమాట. ఇందిరాగాంధీ 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు చేసింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ తగ్గించేశారు అనమాట. అంతే.
నెక్స్ట్ 44వ రాజ్యాంగ సవరణలో ఇంపార్టెంట్ ఏంటి అంటే, చెప్పాను కదా, రాష్ట్రపతి రాష్ట్రపతికి మంత్రి మండలి ఇచ్చిన సిఫార్సులు ఒకసారి పునః పరిశీలనకు పంపవచ్చు. అంటే మళ్ళీ ఒకసారి చూడండి అని చెప్తే రాష్ట్రపతి వెనక్కి పంపిస్తే, ఇందా చెప్పాను టాపిక్ లో, రాష్ట్రపతి వెనక్కి పంపిస్తే క్యాబినెట్ మళ్ళీ పరిశీలించి పంపిస్తుంది అనమాట. కానీ ఈసారి పరిశీలించి మళ్ళీ పంపించిన దాంట్లో కూడా సేమ్ మెన్షన్ చేస్తే రాష్ట్రపతి తప్పకుండా ఆమోదించవచ్చు. చూడండి, రాష్ట్రపతికి కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సిఫార్సును పునః పరిశీలించవచ్చు. నెక్స్ట్ ప్రకరణ 352లో, ప్రకరణ 352 అంటే ఏంది, జాతీయ అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితిలో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదాన్ని చేర్చారు. అంతకుముందు ఏంది, ఆర్మ్డ్ రెబెలియన్ అనే పదం ఉంటుంది. ఆర్మ్డ్ రెబెలియన్ అంటే ఏంది, సాయుధ తిరుగుబాటు అనే పదానికి బదులు అంతర్గత కల్లోలం అనే పదం చేర్చారన్నమాట. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, దాన్ని డీప్ గా వెళ్ళొద్దు అనమాట. ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంది, ఇంకా మిగిలినన్ని రీబ్యాక్ చేశారన్నమాట. ఏంటివి, సుప్రీంకోర్టుకి అంతకుముందు పవర్స్ తగ్గించింది అనమాట. ఎవరు, ఇందిరాగాంధీ. మళ్ళీ ఆ సుప్రీంకోర్టుకి పవర్స్ ఇచ్చారన్నమాట. నెక్స్ట్ పత్రికా స్వేచ్ఛని పునరుద్ధరిస్తారన్నమాట. ఇవన్నీ ఇందిరాగాంధీ చేసిన కోరం యథాస్థితి తీసుకొచ్చారు, అంటే అంతకుముందు ఉన్నట్టే తీసుకొచ్చారు అనమాట. ఇవన్నీ అనమాట. నెక్స్ట్ 52వ రాజ్యాంగ సవరణ, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు. ఏడిఎల్, యాంటీ డిఫెక్షన్ లా లేదా పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టం. పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టం అంటే, పార్టీ ఫిరాయం అంటే ఏం లేదు, టీడీపీ గవర్నమెంట్ ఓటుతో సెలెక్ట్ అయ్యి వైఎస్ఆర్సీపీలోకి జంప్ కావడాన్ని పార్టీ ఫిరాయింపు అంటారు, అంతే అనమాట. అది పార్టీ ఫిరాయింపులు. ఈ చట్టాన్ని 1985లో ఎవరు ప్రవేశపెట్టారు, రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టాడు అనమాట. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారన్నమాట. నెక్స్ట్ 56వ రాజ్యాంగ సవరణ ద్వారా గోవాని 25వ స్టేట్ గా ఏర్పాటు చేశారు. 36 ద్వారా సిక్కింకి రాష్ట్రపతి హోదాను కల్పించారు. 61 రాజ్యాంగ సవరణ, ఈ కోర్స్ అయిపోయే లోపల కనీసం 10 సార్లు చెప్పుకుంటాం, 20 సార్లు అని చెప్పుకోవచ్చు. 61 రాజ్యాంగ సవరణ ద్వారా కనీస ఓటు వయసు 21 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు తెచ్చారు, అంతే. 65వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించారన్నమాట. అప్పుడు చట్టబద్ధ హోదా ఉంటుంది, అప్పుడు చట్టబద్ధ సంస్థగా ఉంది. దానికి ముందు దీనికి రాజ్యాంగ భద్రత కల్పించారు. 1990లో చేశారన్నమాట ఇది. సో 338 ప్రకారం ఎస్సీ ఎస్టీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించారు. దేని ద్వారా, 65. ఇదే 89వ సవరణ ద్వారా, ఇప్పుడే చెప్తున్నాను, 65 నుంచి 89, 14 యాడ్ చేయండి, 25 యాడ్ చేయండి. 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ గా విడగొట్టారన్నమాట. అంటే 338A ప్రకారం ఎస్టీ కమిషన్ ఏర్పడుతుంది అనమాట. సో ఇప్పుడు 338 అనేది ఎస్సీ కమిషన్, 338 ఎస్టీ కమిషన్. నెక్స్ట్ ఓబీసీ కమిషన్ వచ్చేసి 338B ఓబీసీ కమిషన్. నెక్స్ట్ ముఖ్యమైన సవరణ 69వ సవరణ. 69వ సవరణ ప్రకారం ఢిల్లీని నేషనల్ ఎన్సిటీ ఢిల్లీ అంటారు, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా పరిగణిస్తారు అన్నమాట. నెక్స్ట్ 73, 74 వీటి గురించి పెద్ద టాపిక్ చదువుతాం మనం. 73వ రాజ్యాంగ సవరణ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా సార్లు విట్టడిగారు. ఏ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఏ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదా కల్పించారు, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా. 77, 81, 85 ఇంపార్టెంట్ కాదు, జస్ట్ యాడ్ చేశాను, మీరు కావాల్సి ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ చదువుకోండి. నెక్స్ట్ 86 ఇంపార్టెంట్. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 3 అంశాలు చేరుస్తారు అన్నమాట. 1, ఆర్టికల్ 21A చేరుస్తారు. ఆర్టికల్ 21A ప్రకారం ఏంటంటే, 6 నుంచి 14 సంవత్సరాల లోపు గల పిల్లలకు ఉచిత విద్యా విధానం కల్పించాలి. అంటే నిర్బంధ ప్రాథమిక విద్య అనమాట, 6 నుంచి 14 తరగతి లోపల వరకు. నెక్స్ట్ ప్రకరణ 45లో ఉన్న అంశాన్ని చేంజ్ చేస్తారన్నమాట. ప్రకరణ 45లో ఉన్న అంశం బదులు
6 సంవత్సరాల లోపల గల పిల్లలకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అంటే పూర్వ ప్రాథమిక విద్యను కల్పించాలి. నెక్స్ట్ 51 ఏలో మనకు 10 ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి అనమాట. 51 ప్రకారం 51 అనేది ఫండమెంటల్ డ్యూటీస్ కిందకి వస్తుంది అనమాట, అంటే ప్రాథమిక విధులు. 51 10 ఉంటాయి అనమాట, 11 చేర్చారనమాట. ఏం చేర్చారు? 6 నుంచి 14 సంవత్సరాల లోపల పిల్లలకు లేదా బాలబాలికలకు ప్రాథమిక విద్యను అందించడంలో తల్లిదండ్రులు ముఖ్యమైన పాత్ర వహించాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను నీట్గా. ఒకటి ప్రాథమిక హక్కులో చేర్చారు, ఒకటి ప్రాథమిక హక్కులో చేంజ్ చేశారు, నెక్స్ట్ ఆదాయ సూత్రాలు చేంజ్ చేశారు, నెక్స్ట్ ఒకటి ప్రాథమిక విధుల్లో చేంజ్ చేశారు. వరుసగా 3 ఉంటాయి, మూడిట్లో చేంజ్ చేశారు. ప్రాథమిక హక్కులో ఏంది 6 to 14 years వాళ్ళకి ప్రాథమిక నిర్బంధ విద్య కల్పించాలి, అది 21A కింద చేర్చారు. 45లో ఉన్న అంశాన్ని చేంజ్ చేశారు. 45లో ఉన్న అంశం బదులు 6 సంవత్సరాల లోపల గల పిల్లలకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కల్పించాలి. నెక్స్ట్ 51A ప్రాథమిక విధుల్లో అంతకుముందు ప్రతి ప్రాథమిక విధులు నుండి ఇప్పుడు 11 చేర్చారు. ఏం చేర్చారు? 6 నుంచి 14 లోపల పిల్లల యొక్క చదువు కోసం, ఆ సంరక్షణ కోసం ఖచ్చితంగా తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలి. 3 చేర్చారు అన్నమాట. ఇందా చెప్పాను కదా, 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 338 క్రియేట్ చేసి ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు. 65+20 63+20 63 65 అది 65, ఇది 89. అది 65వ రాజ్యాంగ సవరణ, ఇది 89వ రాజ్యాంగ సవరణ 24. సో దీని ప్రకారం జాతీయ SC/ST కమిషన్ ని విడదీశారన్నమాట. అంతకుముందు SC/ST కమిషన్ ఉండేది, ఇప్పుడు SC కమిషన్ ఒకటి, ST కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారన్నమాట, అంతే. నెక్స్ట్ ఇంపార్టెంట్ 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2 అంశాలు చేర్చారన్నమాట. మంత్రి మండలి సంఖ్య, కేంద్ర మంత్రి మండలి సంఖ్య లేకపోతే రాష్ట్ర శాసనసభ మంత్రి మండలి సంఖ్య ఏదైనా సరే లోక్సభ లేదా సభ్యత్వంలో 15% కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే లోక్సభ సభ్యత్వం 545 అయితే 15% ఇంటూ 15 అయ్యండి, 15 120. ఓకే, ఎంతైతే ఎంత, అంతకంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. చూడండి, కేంద్ర మంత్రి మండలి సంఖ్య లోక్సభ మొత్తం సభ్యుల్లో 15% పెంచాలి. అలాగనే రాష్ట్రంలో మంత్రి మండలి సంఖ్య 15% కంటే ఎక్కువ పెంచకూడదు అనమాట. అదే కనీసం 12 మంది సభ్యులు ఉంటారు. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులు 2 సంవత్సరాల వరకు ఎటువంటి పదవులు చేపట్టకూడదు. సో ఇటువంటి జరుగుతాయి కానీ ఉంటాయి కానీ రాజ్యాంగ సవరణలు కానీ ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. నెక్స్ట్ 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో భాషలు ఉన్నాయి మనకు. ఏంటి? అఫిషియల్ లాంగ్వేజెస్ అనమాట. ఈ భాషలను 18 నుంచి 22 పెంచారు, అంటే 4 భాషలు యాడ్ చేశారు అనమాట. ఏం యాడ్ చేస్తారు? కోడ్ వచ్చేసి DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఈజీ గుర్తుంటుంది. DBMS డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, లేకపోతే డోంగ్రో, బోడో, మైథిలి, సంతాలి. సో బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి అనే భాషలను 8వ షెడ్యూల్లో యాడ్ చేశారు. దీనివల్ల 8వ షెడ్యూల్లో ఉన్న భాషల సంఖ్య 18 నుంచి 22 వరకు పెరుగుద్ది అనమాట. నెక్స్ట్ 93వ రాజ్యాంగ సవరణ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, 96 ఇంపార్టెంట్ ఏం కాదు, 97 నుంచి అన్ని గుర్తుపెట్టుకోవాలి. 98 కూడా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ అంతకుముందు ఇంపార్టెంట్, ఇప్పుడు ఏం కాదు. పోయే కొంది రీసెంట్ రాజ్యాంగ సవరణలో గుర్తుపెట్టుకోవాలి. 100 నుంచి అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 99 నుంచి గుర్తుపెట్టుకోవాలి. 97వ రాజ్యాంగ సవరణ సహకార సంఘాలు ఏర్పాటు అనమాట. సహకార సంఘాలు ఏర్పాటు చేశారు, అంటే కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేసుకునే హక్కును కల్పించారు 97వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ 99 నుంచి 105 వరకు అన్ని గుర్తుపెట్టుకోవాలి. 99 NJAC అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ ఆర్ జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటు చేశారన్నమాట. NJAC ఏర్పాటు చేశారు, దీన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది అనమాట. సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు ఇప్పుడు NJAC కూడా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో 99వ రాజ్యాంగ ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ నియామకాల కమిషన్ ని ఏర్పాటు చేశారు. 99, 100, 101, 102. చెప్పండి ఆన్సర్. 99 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, చాలా సార్లు అడిగారు,
అడుగుతారు కూడా. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ నియామకాల కమిషన్ చెల్లదని చెప్పేసి మూడవ జడ్జి కేసులో కొట్టేసింది అనమాట. మూడవ జడ్జి కేసు అది కాదు, అది ఎన్జేఎస్ఏ కేసు అంటారు అనమాట. కొలీజియం సిస్టమ్ తర్వాత, మూడు సిస్టమ్ తర్వాత వచ్చిన కేసు అనమాట. లాస్ట్ 5 సవరణలు మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పటి వరకు 5వ సవరణ రీసెంట్ గానే జరిగింది, 2021లో జరిగింది. అప్డేట్ చేశాను మాక్సిమం. ఈ కోర్స్ మొత్తం అప్డేటెడ్ గానే ఉంటది అనమాట. అంటే రీసెంట్ గా తీసుకున్నవి యాడ్ చేశాను. సో 100వ రాజ్యాంగ సవరణ 100. బంగ్లాదేశ్ భారత ప్రభుత్వానికి భూమి బదలాయింపు. అంటే బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాలు భారత్లోకి వచ్చాయి, భారత్లోకి కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్ లోకి వెళ్ళాయి అనమాట. సో బంగ్లాదేశ్ ప్రభుత్వంతో భూ సరిహద్దు ఒప్పందం. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా సో కాల్డ్ జిఎస్టి వస్తు సేవల బిల్లు. 102వ రాజ్యాంగ సవరణ. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా 338B అని క్రియేట్ చేసి ఓబీసీ కమిషన్ ని ఏర్పాటు చేశారు. సో ఫస్ట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిపి ఉండేది 65, తర్వాత 89 ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు 338A ప్రకారం. తర్వాత 102వ రాజ్యాంగ సవరణ ద్వారా 338B క్రియేట్ చేశారు. ఇది ఓబీసీ కమిషన్, అంటే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి రాజ్యాంగబద్ధత హోదా కల్పించడం అనమాట 338B ప్రకారం. నెక్స్ట్ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈబీసీ రిజర్వేషన్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రిజర్వేషన్ కల్పించడం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ 104వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ సవరణలు ఎందుకు చేస్తారు అనే అంశం చెప్పాను కదా, దాంట్లో మెన్షన్ చేశాను 104వ రాజ్యాంగ సవరణ ద్వారా. 104వ రాజ్యాంగ సవరణలో ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో, రాష్ట్ర విధానసభల్లో రిజర్వేషన్లు ఇంకోసారి పొడిగించారు. ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలకి ఒకసారి పొడిగిస్తారు. యాక్చువల్లీ అంబేద్కర్ ఏం చెప్పారంటే రిజర్వేషన్లు ఏదైనా 10 సంవత్సరాలే ఉంచమన్నాడు అనమాట. కానీ అప్పటి నుంచి మన వాళ్ళు రిజర్వేషన్లు పొడిగించుకుంటూ రాజ్యాంగ సవరణ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. సో ఎస్సీ ఎస్టీలకి లోక్సభలో, రాష్ట్ర విధానసభల్లో, రాష్ట్ర శాసనసభల్లో రిజర్వేషన్లు పొడిగింపు చేశారు. కానీ ఆంగ్లో ఇండియన్స్ మటుకు ఈసారి సవరించలేదు. ప్రతి సవరణలో ఎస్సీ ఎస్టీలు ఆంగ్లో ఇండియన్స్ కి పెంచుకుంటూ వస్తారు. ఈసారి ఆంగ్లో ఇండియన్స్ ఆపేశారు. దీంతో ఏంది, ఆంగ్లో ఇండియన్స్ కి ఇంకా రిజర్వేషన్లు అనేవి ఉండవు అనమాట. ఆంగ్లో ఇండియన్స్ కి ప్రాతినిధ్యం అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ 105వ రాజ్యాంగ సవరణ. 105వ రాజ్యాంగ సవరణ ఏంది, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అనమాట. ఎప్పుడు ఆమోదించారు, 2021లో ఆమోదించారు అనమాట. సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ప్రాంతాల వాళ్ళని గుర్తించడానికి రాష్ట్రాలకి, కేంద్ర ప్రాంతాలకి అధికారాన్ని ఈ సవరణ ప్రకారం కల్పించారన్నమాట. ఎస్సిబి, సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసుల్ని గుర్తించడానికి రాష్ట్రాలకి అధికారాన్ని కల్పించే అంశము 105వ రాజ్యాంగ సవరణ. ఓకే, దీంతో అయిపోయింది. కానీ చిన్న వేరియేషన్ చెప్తాను, ఒకటి గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ సవరణ బిల్లు ఒకటి కాదు, రాజ్యాంగ సవరణ అంశం కాదు. ఇప్పుడు 127వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెడితే 105వ రాజ్యాంగ సవరణ వస్తుంది. చూడండి, ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ 127వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎందుకు వస్తుందంటే చాలా బిల్లులు వీగిపోతాయి అన్నమాట. అందువల్ల అంటే ఇప్పుడు 73, 74వ రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టిన బిల్లులు అంతకుముందు పివి నరసింహారావు, అంతకుముందు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోతే పివి నరసింహారావు కాలంలో ప్రవేశపెట్టిన బిల్లులు పాస్ అవుతాయి. అవి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వస్తాయి అన్నమాట. అంతకుముందు వీటి మీద ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోతాయి కాబట్టి రాజ్యాంగ సవరణ బిల్లు, రాజ్యాంగ సవరణ ఒకటి కాదు. రాజ్యాంగ సవరణ బిల్లు ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే కొన్ని వీగిపోతాయి, అంటే బిల్లు అమల్లోకి రాదు లేదా క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి రాజ్యాంగ సవరణ బిల్లు అనేది వేరుగా ఉంటుంది, రాజ్యాంగ సవరణ అనేది వేరుగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ టైం అయిపోతుంది. సో 101 నుంచి ఒకసారి చెప్తాను, 99 చెప్తాను. 99 వచ్చేసి ఎన్జేఏసి అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ అనమాట. 100 వచ్చేసి బంగ్లాదేశ్ భారత్ మధ్య భూ బదలాయింపు. 101 వచ్చేసి జిఎస్టి. ఒక్క పదం గుర్తుపెట్టుకోండి సరిపోద్ది, ఈ రాజ్యాంగ సవరణ ఎక్కువ అడగడు అనమాట.
102 వచ్చేసి ఓబీసీ కమిషన్. ఓబీసీ కమిషన్. 103 వచ్చేసి ఏంది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రిజర్వేషన్, అంటే 10% రిజర్వేషన్ ఉంది కదా ఓసీలకి, అది అనమాట. 104 104 వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు లోక్సభ రాష్ట్ర శాసనసభలో రిజర్వేషన్లు పొడిగింపు. దీంట్లో ఆంగ్లో ఇండియన్స్ కి ఈసారి పొడిగించలేదన్నమాట. 105 వచ్చేసి సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని గుర్తించే అధికారం రాష్ట్రాలకు కేంద్ర ప్రాంతాలకు ఇవ్వబడింది. సో ఇవి రాజ్యాంగ సవరణలు. ఇవన్నీ ఒక చోట రాసుకుంటే మాక్సిమం ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ డిస్కస్ చేశాం కాబట్టి బిట్ అనేది రాజ్యాంగ సవరణ విధానం నుంచైనా కానీ లేకపోతే రాజ్యాంగ సవరణ నుంచి వేయడం కానీ ఎక్కడా మిస్ కాదనమాట. సో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కండి, ఇంకా వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తాము. ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పను కానీ కాకపోతే ఏంటంటే మాక్సిమం ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ లాట్, కీప్ వాచింగ్, బై.